ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని పోతున్నారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ లిక్కర్. ఎన్నికలప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. అబద్ధానికి రెక్కలు కడితే ఏ మాదిరిగా ఉంటుందన్న దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రచారము, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళ గోబుల్స్ ప్రచారం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించేది. అబద్ధానికి వీళ్ళు ఏ రకంగా రెక్కలు కడతారు అన్నదానికి. ఆశ్చర్యం ఏంటంటే మద్యం అన్నది, లిక్కర్ అన్నది చంద్రబాబు నాయుడు గారి హయామైనా, దాని ముందు హయామైనా, మన హయామైనా అదే రకమైన సేమ్ లిక్కర్ స్పెసిఫికేషన్సే, అవే డిస్టిలరీసే. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ రాష్ట్రంలో ఉంటే ఇందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు ఎవరి హయాంలో వచ్చాయనంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మిగిలిన 6 డిస్టిలరీల లైసెన్సులు కూడా అంతకన్నా ముందు వచ్చినటివే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీ లైసెన్స్కి కూడా లైసెన్స్ ఇవ్వలే, మనం పర్మిషన్ ఇవ్వాల. మరి అవే డిస్టిలరీస్ నుంచే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే లిక్కరే, అదే స్పెసిఫికేషన్సే, అదే లిక్కరే సప్లై అయింది. దాని ముందు హయాంలో కూడా అవే డిస్టిలరీస్ నుంచే తీసుకునేవాళ్ళు. మరి అవే డిస్టిలరీస్ నుంచి అదే లిక్కరే వైఎస్ఆర్సీపీ హయాంలో, మన హయాంలో సప్లై అయితే వెంటనే దానికి అబద్ధాలకు రెక్కలు కట్టేస్తున్నారు, నాసిరకం లిక్కర్ అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చిన పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఒకవైపున నాసిరకం లిక్కర్, మరోవైపున చంద్రబాబు వస్తే లిక్కర్ క్వాలిటీ పెంచి ఆయన అయితే 99 రూపాయలకే ఇస్తాడు అని చెప్పి మళ్ళీ అదొక పబ్లిసిటీ. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. నిజంగా లిక్కర్ అన్నది చంద్రబాబు నాయుడు ఏ రకంగా స్కాముల కింద మారుస్తాడు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఎన్నికలకు ముందు వీళ్ళంతా చేసిన తప్పుడు ప్రచారాలు ఇవి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే 5 నెలలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు హయాంలో బ్రాండ్లు ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించేటివి ఉన్నాయి. ఎందుకంటే బేసిక్లీ బ్రాండ్లు ఏవైనా కూడా తేడా పడవు. ఏ డిస్టిలరీస్ నుంచి కరెక్ట్గా వస్తూ ఉందనేదే తేడా పడుతుంది. ఆ డిస్టిలరీస్కు ఆ నోటిఫైడ్ డిస్టిలరీ నుంచి వస్తుందా లేదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. బ్రాండ్లు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పట్లో బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ACB, 999 లెజెండ్. ఆ సినిమా బాగుందంటే ఆ సినిమా పేరు, కొత్త సినిమా యాద్ వస్తే అది సినిమా. హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్. ఇప్పుడు పేర్లు విన్నారా అన్నీ? ఇవి కాకుండా నెపోలియన్, ఆక్టన్, 7th హెవెన్ సరిపోదంట, 6 సరిపోదండి, 7th కావాలంట. హైదరాబాద్ బ్రాండ్ విస్కీ పేరే వీరా అంట, దాని పేరే వీరా. బ్లూమ్ డే, బ్లూమ్ కాదు, బ్లామ్ డే. పవర్ స్టార్, 999 పవర్ స్టార్. బ్రాండ్ల పేర్లు ఎన్ని నేను చెప్పినటువన్నీ. ఇలా రకరకాల బ్రాండ్ల పేర్లు
చివరికి ఏ స్థాయిలో ఈ బ్రాండ్ అని అంటే చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ ఎన్నికలప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లను రిలీజ్ చేశాడు. 14/5/2019 ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ రిలీజ్ చేసినాడు. మన ప్రభుత్వం అంటే కౌంటింగ్ జరిగింది 23/5/2019 కౌంటింగ్ జరిగింది. 14/5/2019 కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు వచ్చాయి. దాంట్లోనే బూమ్ బూమ్ బియర్ అంట. మళ్ళీ అదేంది ఇప్పుడేమంటాడు, మళ్ళీ ఈయన మన ప్రభుత్వం వచ్చినాక ఏమంటాడు, మనం చేసినామంటాడు, మన హయాంలో వచ్చిందంటాడు. నేను చెప్పేది ఏం చెప్తా ఉన్నానంటే దాన్ని అవే డిస్టరీస్ బ్రాండ్లు అనేటివి మారుతాయి. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటాడు, రేపు విరాట్ కోహ్లీ అంటాడు, రేపొద్దున మహేష్ బాబు అంటాడు, రేపొద్దున ఇంకొకటి బాలకృష్ణ సినిమా బ్రాండ్ అంటారు. తేడాలు ఏం పడవు. డిస్టరీస్కి ఏంది, ఏ డిస్టరీ నుంచి వస్తూ ఉంది, ఆ డిస్టరీ అనేది నోటిఫైడ్ డిస్టరీ అవునా కాదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. వాస్తవాలు అయితే దీన్ని వక్రీకరించి ఏమన్నారు, తక్కువ క్వాలిటీ అంటాడు. అదే క్వాలిటీనే ఇంతకుముందు ఆయన హయాంలో అయ్యే డిస్టరీస్ నుంచి అయ్యే క్వాలిటీతో అయ్యే మద్యమే వచ్చింది. కానీ ఆయన హయాంలో అది అమృతం, ఆయన హయాం పక్కకు పోతే వేరే హయాంలో అది విషం.